హాయ్ ఫ్రెండ్స్, నేను నాటుకోడి కర్రీ చేసిన. నాటుకోడి పులుసుకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పౌడర్, కరివేపాకు, గరం మసాలా, ఇంట్లో చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫైనల్గా కొత్తిమీర. కుక్కర్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యాక ఒక చిన్న చెక్క, 4 లవంగాలు, బిర్యానీ మసాలా వేసి వేగాక పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఒకసారి వేగాక ఆనియన్స్, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకొని ఆనియన్స్ ఒకసారి కలిపేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉప్పు, పసుపు వేసుకొని ఒకసారి కలిపేసి ఆనియన్స్ బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేగించి చికెన్ వేసుకొని ఒకసారి అడుగు నుంచి బాగా కలిపేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పట్టేలాగా ఒక 2 మినిట్స్ అయ్యాక కారం తగినంత కారం వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని బాగా మగ్గాక ఉప్పు, కారం, పసుపు అన్నీ మగ్గాక గరం మసాలా పౌడర్ కలిపేసి బాగానే మగ్గాక వాటర్ పోసుకొని 8 విజిల్స్ కానీ 9 కానీ పెట్టుకోండి. నాటుకోడి పులుసు కదా, నాకైతే నేను 9 విజిల్స్ పెట్టుకున్నా. ఒకసారి కూర కలిపేసుకొని అడుగు నుంచి కర్రీ అయితే రెడీ. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని బౌల్లోకి తీసేసుకున్నా. మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేయండి. నాటుకోడి పులుసు రెడీ. టుడే